కొత్త బస్ స్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర శానిటేషన్ వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ వాహనాలు మరమ్మతుకు గురవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ చేంజ్ సకాలంలో చేస్తూ మెయింటెనెన్స్ చేయాలని ఆదేశించారు. పట్టణ శానిటేషన్ లో వాహనాలకు చాలా కీలకమని 100% ఇంటింటి చెత్త సేకరించాలని ఆదేశించారు. ప్రస్తుతం రిపేర్ చేయాల్సిన వాహనంలో సకాలంలో మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట కౌన్సిలర్లు అరవ లక్ష్మి, జుంబర్తి గంగా లక్ష్మి, రాజ్ కుమార్, చీటి లక్ష్మీనారాయణ, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, దుమల్ రాజ్ కుమార్, డి ఆనంద్, ఏఈ లక్ష్మి, అనిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ లత, రాము అధికారులు పాల్గొన్నారు. మరి ఏమున్నది జాయింట్ తీసి ఐదే నడుతున్నాం మిగతా నడుతున్నా 5 గేట్ ప్రాబ్లం ఒకటి ఎడ్డిపాలే ఒకటి మనం అన్ని పోయినాం 10 రోజులు పోయినాం చేసిరా నీకెందుకైనా వాళ్ళు ఇప్పుడు మా ఆగినాయి రన్నింగ్ ఆగిపోయారు మన కాంట్రాక్ట్ ఫీజ్ అని చెప్పి అట్లా ఓపెన్ చేయాలి పోతున్నాం ఆయిల్ రెగ్యులరే ఉంది పట్టుకున్నాం అర్జున్ పొద్దున టోటల్ పని బయట తీసి ఏర్పాటు సార్ 10 లక్షలు పెట్టి 50,000 కొరకు సంవత్సరాల కొరకు 10 లక్షలు పెట్టుబడి పెట్టినాము పని చేయలేదు అదండి అది పెట్టే 50,000కు మళ్ళీ పట్టణంలో శానిటేషన్ సంబంధించిన అదేవిధంగా వాటర్కు సంబంధించిన ట్రాక్టర్స్, బ్లేడ్ ట్రాక్టర్స్ కానీ, అదేవిధంగా స్వీపింగ్ మిషన్ కానీ, చెత్తబండి సేకరణ మిషన్లు కానీ, వెహికల్స్ అన్నింటినీ గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ వాణి శ్రీనారాయణ గారు, అదేవిధంగా ఏఈ మేడం గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, మా కౌన్సిలర్ అందరితో కలిసి మేము ఈరోజు జైత్యాలో కొత్త బస్ స్టాండ్ వద్ద వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న వెహికల్స్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. వెంటనే గౌరవ చైర్పర్సన్ గారు కానీ, ఏఈ గారు, డిఈ గారు గారికి ఆదేశించడం జరిగింది. ఎన్ని వెహికల్స్ ఇందులో ఉపయోగానికి వస్తాయి, ఎన్ని వెహికల్స్ స్క్రాప్కి వెళ్తాయి, వెంటనే వాటిని చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ చైర్పర్సన్ గారు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావద్దని ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్న గౌరవ చైర్పర్సన్ గారికి, మున్సిపల్ అధికారులందరికీ నమస్కారం తెలుపుతున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వెహికల్ మనం రిపేర్ చేసినట్టయితే మన మున్సిపల్కి చాలా ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వెహికల్ దీన్ని చిన్న రిపేరు పేరు పెట్టి దీన్ని పక్కకు పడేసి ఏళ్ళ కొద్దీ పక్కకున్న పరిస్థితి కనబడ్డది. ఈ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వీటిని పరిశీలించి ఈ చిన్నదాన్ని ఎందుకు మనం ఇక్కడ పక్కకెట్టుడు, దీంతో మనం ఎందుకు వృధా చేసుడు అనేది పరిశీలించి వారు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు మనకు ఉన్న 3 ట్రాక్టర్లు రిపేర్ ఉంటే అందులోకి వెళ్ళి 2 ట్రాక్టర్లన్నా పనిచేస్తాయి. ఒక ట్రాక్టర్ స్పేర్స్ తీసి దీనికి వేసి దాన్ని రిపేర్ చేసుకొని మనము సద్వినియోగం చేసుకోవచ్చు. అన్ని మున్సిపల్లో అన్ని వార్డుల స్వయంగా మంచి పని మెరుగుగా చేయవచ్చు. కొత్తవి కాకుండా వీటిని రిపేర్ చేయించి మనకు అవసరం మేరకు వాడుకోవాలని గౌరవ మన మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకు సూచించారు. అదేవిధంగా వాళ్ళు స్వయంగా స్పందించి దాన్ని ముందుకు తీసుకుపోయి చేపిస్తామని మాటిచ్చారు. చెత్త చెదారంకి మరి ట్రాక్టర్లు రిపేర్లు ఉన్నాయని, బ్లేడ్ బండి రిపేర్లు ఉన్నాయని, ఒక బండితో
మేమా మొన్ననే 2 months అవుతుంది వచ్చి, మాకు సమయం పడుతుంది కాబట్టి అందరు ఫోన్లు చేస్తే మేము చైర్మన్ గారికి చేయవలసిందే, మాట్లాడవలసిందే. మరి ఏఈ గారు డి గారు వెంటనే తక్షణం ఈ నిర్ణయం తీసుకొని మరి వాటర్ ట్యాంక్, కొత్త బస్ స్టాండ్ వాటర్ ట్యాంక్ కాడ చెత్త చిన్నగా రంధ్రాలు పడ్డా ఇంకేం రిపేర్లు ఉన్నా ఇక్కడనే మొత్తం స్టాక్ అంతా ఇక్కడనే ఉంది, బండ్ల రిపేర్లు. మరి ఏ బండి రిపేర్ ఇన్నేళ్ళు చేసిన రిపేర్లు ఉన్నాయి, అవి ఉన్నాయని చెప్పకుండానే మాకు బండి లేదని చెప్తున్నారు ప్రజలకి. మాకు కూడా మేము ప్రజలకు చెప్పవలసింది అదే కాబట్టి ఇప్పుడు ఈరోజు చైర్మన్ గారు మరి వచ్చి చూద్దాము, ఇవి చూస్తే కొన్ని వెంటనే రిపేర్ చేస్తే మంచిగా అయ్యే బండ్లు ఉన్నాయి, కొన్ని చెత్త చెదారం వేరుకపోయి ఉన్నాయి. మరి ఆ బండ్లని వెంటనే టెండర్ పెట్టి రిపేర్ చేయించవలసిందిగా చైర్మన్ గారిని కోరుతున్నాము. ఎందుకంటే మనం కొత్తగా వచ్చినాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజాసేవలో మనందరం కలిసి కట్టుగా కౌన్సిలర్స్ మేము కూడా మీకు ఫుల్ సపోర్టింగ్ ఉంటాం. ఏది అయినా వెంటనే మనం పరిష్కరిస్తాం ప్రతి ఒక్క వార్డులో. ఈ అవకాశం ఇచ్చిన వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న వెహికల్ రిపేర్స్ అన్నీ చెక్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అన్నీ పరిశీలించిన తర్వాత కొన్ని ఆటోలు రిపేర్లో ఉన్నాయి, కొన్ని స్క్రాప్కి పంపించేవి ఉన్నాయి కాబట్టి అన్నింటినీ పరిశీలించి జగిత్యాల్లో పట్టణంలో చెత్త చెదారం లేకుండా చర్యలు తీసుకోవడానికి మా కౌన్సిలర్ మిత్రులు మేమందరం పర్యవేక్షించి రిపేర్లు చేయించడానికి ఏఈడిఈ గారికి అందరితో మాట్లాడి ఈ రిపేర్లు చేయించి పట్టణ అభివృద్ధికి మేము కూడా తోడ్పడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. బండ్లు, చెత్త వెహికల్స్ అన్నీ రిపేర్ చేయించి ఈ జగిత్యాల పట్టణ శానిటేషన్లో ముందుండాలని మేము అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ విజిట్ చేసి చెక్ చేయడం జరిగింది.